భోగ భాగ్యములెన్నియో పొందియున్న తృప్తి మనిషికి లేదని తెలియరయ్యా. భోగ భాగ్యములెన్నియో పొందియున్న తృప్తి మనిషికి లేదని తెలియరయ్యా. ఆత్మతత్వంబు పొందినప్పుడే కాని తృప్తి శాంతియు మనిషికి ప్రాప్తి కలుగు. తృప్తి శాంతి మనిషికి ప్రాప్తి కలుగు. Know that man has no satisfaction with all the pleasures, comforts and conveniences. With the knowledge of the self, man will have satisfaction and peace. విద్యార్థులారా, Students, విద్యార్థినీయులారా, boys and girls, మానవులకు ఆరోగ్యమే మహాభాగ్యము. health is wealth for mankind. ఆరోగ్యమును కాపాడే నిమిత్తమై అనాది కాలము నుండి కూడాను అనేక దేశీయులు ఎన్నో ప్రసంగములు గావిస్తూ వచ్చారు, ప్రబోధనలు చేస్తూ వచ్చారు. People have experimented in different ways, came forward with proposals to maintain perfect health among people. ఆరోగ్యమే లేకుండా మానవ సంకల్పములన్నీ కూడాను వ్యర్థములైపోతాయి. Without health, all your plans, all your thoughts will never come true, will never bear fruit. ఆరోగ్యమైన దేహం నందే ఆనందమైన మనసు ఉంటాది. It's only in a healthy body you find the state of bliss. కానీ మానవుడు ఇట్టి సత్యమును గుర్తించుకొనలేక ఆరోగ్యమును కోల్పోతూ ఉన్నాడు. Man has not realized this fundamental truth and is losing his health. ప్రాచీన కాలము నుండి భారతీయులు మాత్రమే కాక రోమన్ దేశస్థులు కూడాను ఈ ఆరోగ్య విషయమై అనేక విధములైనటువంటి యొక్క ప్రయత్నములు సలుపుతూ, ప్రచారము సలుపుతూ ప్రయత్నములు చేస్తూ వచ్చారు. Not only the ancients of Bharat, many Romans also conducted several experiments, made many attempts in this direction. కానీ కేవలము రోమన్ దేశీయులు మాత్రమే కాకుండా ఈ ఆరోగ్యాన్ని గురించి అమితమైనటువంటి యొక్క బల ప్రచారములు గావిస్తూ వచ్చినటువంటి వారు ఎన్ని దేశీయులు ఉన్నారు. Besides Romans, there are many people from different countries who were also interested in this particular field. అయితే ఆరోగ్యమే మహాభాగ్యమని భావిస్తూ శరీరములకు సంబంధించినటువంటి యొక్క శిరస్సు, నోరు, చెవులు, ముక్కు, కనులు ఇత్యాది అంగములన్నీ కూడాను దేనికి అవియే ఒక ప్రత్యేక ప్రపంచముగా భావిస్తూ వచ్చారు. Though it's the fact that health is wealth, we consider different parts of the body like the head, the mouth, ENT, ear, nose, throat, eyes, which are independent. ఇవన్నీ కూడినటువంటిది దేహం కాదు.
దేనికి అది ఏ ప్రత్యేకమైనటువంటి యొక్క ప్రపంచంగా భావిస్తూ దాన్ని ప్రత్యేక పోషణలు చేస్తూ వచ్చారు. We specialize and consider every part of our body total. ఇత్యాది అనాది కాలము నుండి పోషింపబడుతూ వచ్చినటువంటి యొక్క దేహం యొక్క పరిస్థితి నేడు క్షీణిస్తూ పోతున్నది. The health that has been maintained since long is declining today. ఫ్రాన్స్ దేశం లోపల ఈ శరీరం కలిగినటువంటి యొక్క పుష్టిని సంతుష్టిని అందించే నిమిత్తమై ఆహార సంబంధమైనటువంటి యొక్క నియమములు అతి జాగ్రత్తగా వహిస్తూ వచ్చారు. It was in France where they came forward with certain suggestions with regard to the food that has got to be partaken in order to maintain perfect health. ఈ దేహమే మానవునకు ప్రధానమని భావించలేదు. They have not merely considered the body as the main one. దేహము ఆత్మకు ఒక నివాసమైనటువంటి యొక్క స్థానమని భ్రమించారు. They considered body as the dwelling place for God, the self. ఇల్లు భద్రంగా ఉండినప్పుడే ఆ ఇంటి యందు నివాసం కూడాను సుఖశాంతులు అనుభవిస్తుంటారు. When the house is so strong and well built, the inhabitants will be comfortable, safe and secure. కనుక దేహము ఏదో కేవలము నేడు రేపు పోయేటువంటి యొక్క నీటి బుడగ వంటిదని మీరు భావించవచ్చు. You may consider the body very temporary, that it might fall any moment. కానీ నీటి బుడగ మాత్రమే అవును. At the same time, it is quite momentary. అయితే ఈ నీటి బుడగ వంటి ఈ దేహం నందు ఎన్నో ఘనకార్యములు ఆచరించి ఘనతత్వములు విచారించి ఆదర్శవంతమైనటువంటి ఒక జీవితాన్ని అందించినటువంటి మహనీయులు ఎందరో ఉన్నారు. Though body is merely a water bubble, there are many people who have accomplished the noblest of tasks, and they have themselves set ideals to the entire humanity. దేశమునందు పవిత్రమైన ఆదర్శములు అందించినటువంటిప్పటికీ ఈ ఆదర్శములకంతా కూడాను దేహమే మూల కారణమైంది. It is the body which is mainly helpful in order to lead an ideal life. దేహం యొక్క పవిత్రమైన కర్మల చేతనే ఆదర్శవంతమైనటువంటి యొక్క జీవితాన్ని అనేక దేశములకు కూడాను ప్రబోధిస్తూ వచ్చారు. The sacred actions undertaken by the body will only demonstrate to the rest of the humanity what ideals are. కానీ ఈ రహస్యాన్ని ఈనాటి యువకులు గుర్తించుకోవటం లేదు. The modern people, we are so foolish that they are not able to know the secret of this. తెల్లవారు లేచినది మొదలుకొని రాత్రి పరుండనంత వరకు కూడాను ఈ ఆరోగ్య సంబంధమైనటువంటి యొక్క మార్గంలో ప్రవేశపెడి అనేక విధములైనటువంటి యొక్క ఇక్కట్టు గురి అయ్యారు. People have not been mindful of certain rules they have got to observe from dawn to dusk, and therefore they face troubles. మేధావులు, గుణవంతులు, ఇంకా గొప్ప గొప్ప తెలివితేటలు గలవారు ఆరోగ్యమును గురించి అనేక విధములైనటువంటి యొక్క ప్రయత్నములు సలుపుతూ వచ్చారు. Many intellectuals, the noble people, intelligent people, concentrated their effort on the maintenance of health. ఈ దేహమునకు రోగములే సంభవించకుండా ఉండునట్టుగా అనేక మార్గములు కూడాను కనిపెడుతూ వచ్చారు. In fact, they suggested many measures, preventive measures. Prevention is better than cure. They believe. రోగమును ప్రవేశించడం చేతనే దేహం క్షీణించిపోతుంది, ఆరోగ్యం నశించిపోతుంది, అనేకమైనటువంటి ఇక్కట్టు గురి కావాల్సి వస్తుంది. The moment when one falls sick, he becomes weak and he suffers a lot because of sickness. ఈ మోడర్న్ ఏజ్ లోపల గొప్ప ఆదర్శాన్ని కనిపెట్టినటువంటి వారు రోమన్ దేశీయులు. The credit goes to Romans who propagated the principles on health. ప్రతి అంగము కూడాను, ప్రతి దేహమునందు ప్రతి భాగం కూడాను ఒక విధమైనటువంటి యొక్క పుష్టివంతంగాను సంతుష్టివంతంగాను
తీర్చిదిద్దాలని ప్రయత్నం చేశారు. They made several attempts to make every part of the human body perfect and strong. సౌశీల్యము, సౌజన్యము, సౌజ్ఞత ఈ మూడింటి నిమిత్తమై యువకులు చాలా పాటుపడుతూ వచ్చారు. The youngsters worked hard in this direction so as to maintain the conduct, the character, sensitivity and the tenderness of ఎంత the human body. కాలమైనప్పటికీ దేహము గట్టిగా ఉండి తమ పనులు తాను చేస్తూ పరులపైన ఆధారపడకుండా తమ ఆరోగ్యము తాను జాగ్రత్తగా చూసుకుంటూ వచ్చారు. They have taken care of the body that it is so strong they could attend to their own job and the duties so that they never depended on 90 anybody. సంవత్సరములు అయినప్పటికీ వారు పరాధీనములు కాకుండా పరుల చేతులు పట్టుకోకుండా తమ స్వశక్తి తోపల తమ జీవితమును తమ పనులు తాము చేసుకుంటూ వచ్చారు. Even at the advanced age of 90, they never depended on anybody. They could be independent, self-reliant. దేహమునకు ఆరోగ్యం మాత్రమే కాకుండా అందము కూడాను కలిగించుకుంటూ వచ్చారు. Not merely health maintenance, they were also handsome. ఈ దేహము ఆరోగ్యంగా ఉండినప్పుడే అందం కూడాను ఎంతనో ఆకర్షణీయంగా ఉంటుంది. When the body is healthy, you can afford to be handsome. కనుక ఆరోగ్యంను కాపాడుకునే నిమిత్తమై ఆహారమును కూడాను అతి జాగ్రత్త వహించాలి. Therefore, one has to observe certain regulations with regard to dietary habits or food. ఈనాటి యువకులు 16 సంవత్సరములు వచ్చినప్పటికీ 60వ సంవత్సరం యొక్క వ్యక్తి మాదిరి ప్రవర్తిస్తూ ఉన్నారు. In this modern age, a 16-year-old person looks like a 60 years old man. కారణం ఏమిటి? Why? వారి యొక్క నిత్య జీవితంలో ఆచరించేటువంటి యొక్క దురభ్యాసంలే దీనికి మూల కారణములు. The main reason is the bad habits. తెల్లవారు లేచిన తక్షణమే నోరును మంచి శుభ్రంగా చేసుకోవాలి. You have to have a wash your mouth properly. Brush your teeth. పండ్లకు బయట లోపల రెండు విధములుగా కూడా పరిశుద్ధం గావించుకోవాలి. You have to brush your teeth perfectly well, outer and inner. నాలుకను పైన ఉన్నటువంటి భాగమును కూడాను పరిశుద్ధం గావించుకోవాలి. You have to clean your tongue also. ఎందుకంటే దేహములకు ముఖ్యమైనటువంటి ద్వారము సింహద్వారము నోరే. It is the mouth which is the main gate to this body. ఈ ద్వారం నుంచినే అన్ని రోగములు కూడాను ప్రవేశిస్తూ ఉంటున్నాయి. Through this only many of germs find their entry. కనుక మనము ఇతరులతో మనం మాట్లాడే సమయంలో కూడాను అతి జాగ్రత్తగా మనం మాట్లాడాలి. As you talk to others, you should be highly careful. మన దుర్వాసన వారికి తగలకుండా వారి దుర్వాసన మనకు రాకుండా పరిశుద్ధమైనటువంటి దీంతో మన ఆరోగ్యాన్ని కాపాడుతూ పోవాలి. You have to maintain that cleanliness so that it will not emit any bad smell. ఇంతియే కాకుండా Not only this, శరీరంతో మనం ఏ పనులు చేస్తున్నామో ఆ శరీరం యొక్క అంగములు కూడాను మంచి బలంగా ఉంటుండాలి. all the limbs of our body should be strong enough. ఈ అంగముల యందు ప్రతి అంగమునందు కూడాను దైవత్వం ఉన్నదనేటువంటి సత్యాన్ని గుర్తించి వర్తించాలి. We have to realize the fact there is God in every part of our body. కనుకనే వేదమునందు అంగీరసాయ నమః అని పెట్టారు. So Veda gave this title Angirasa, God being present in every ఒక్కొక్క part. అంగమునందు కూడాను ఒక్కొక్క భాగమునందు కూడాను ప్రత్యేకించినటువంటి యొక్క సౌశల్యం కనిపిస్తూ ఉంటుంది. There lies uniqueness in every part of our body. ఇలాంటి ఆరోగ్య సంబంధమైనటువంటి రీతిగా మనం కాపాడుకోవటం చేతనే ప్రాచీనులు ఏ విధంగా ఉండేటువంటి వారు మీరు భారతాన్ని తెలుసుకోండి. You can know how ancients maintained their health if you go through the pages of Bharata. మహాభారత యుద్ధ సమయం నందు In that battle of Mahabharata, భీష్ముడు ఎంత వయస్సు? what's the age of Bhishma? 115 సంవత్సరములు అతను కమాండర్ ఇన్ చీఫ్ గా ఉన్నాడు. At the age of 115, he was the commander in chief. కృష్ణుడికి 76 ఏండ్లు, Krishna was aged 76. అర్జునుడికి 78 సంవత్సరములు.
Arjuna was aged 78. కనుక ఆనాటి మహావీరులందరూ కూడాను మహా పుష్టివంతంగాను సంతుష్టివంతంగాను ఆరోగ్యవంతంగాను ఆనందమయమైనటువంటి రీతిగా కూడాను జీవితం గడుపుతూ వచ్చారు. In those days, people at that advanced age also, very healthy, very blissful. ఈ విధంగా కాపాడుకోవటం చేతనే ఆనాటి పురుషులు స్త్రీలు కూడాను దేశమునకు ఎన్నో విధమైనటువంటి ఆదర్శాన్ని చూపుతూ వచ్చారు. That's how the ancient men and women maintained their health and led an ideal life. కాలమునకు మించి ఏమి తీసుకునేటువంటి వారు కాదు. They had their food at specific time, not later. సకాలమునకు ఏదో ఒకటి తీసుకోవటము, సకాల నిద్ర పోవటము, సకాలమునకు తగినటువంటి మితాహారాన్ని భుజించటము, ఈ విధంగా కాలం గడుపుతూ వచ్చారు. They had food at the right time. They went to sleep at the right time. ఏమో ఒక పద్యం చెప్పాను. నిద్ర నుండి లేచి మరి నిద్రపోయేడు దాకా పొట్టకై హద్దున పద్దు లేక జయమందగ చేయొచ్చు జీవితంబు మీరిద్దిన దారవోసి అరవింద తలాసుని విస్మరించి ఏ పెద్ద సుఖంబు నొందితిరు ప్రీతిగా చేయు యోచన చేయు బాలురా. The other day Bhagavan said this, "Oh man, inquire for yourself. Right from dawn to dusk, you spend all your time in the acquisition of knowledge. You have forgotten God." పోయని కోడి కూయగనే చక్కగా నిద్రమంచము నుండి లెమ్ము. You have to get up in the early hours of the morning when the cock crows. పలుదోముకొని దేహ బాధ తీర్చుకొని, You have to brush your teeth పలుదోముకొని దేహ బాధ తీర్చుకొని and attend to your daily needs అడకవు గల బాలుడు అనిపించుకొనుము. and conduct yourself that way. తేమలో ఎప్పుడు తిరుగంగబోకు. Never move about in wet. మురికి గుంటల చెత్త పోగుల నింటి Be away from all the gutters. దరి నుండి నీయకు దానకీడగును. Never allow such dirt, filth to పరుగుడి anywhere చెరుగుడి near. బంతులాటగును. And you also participate in games and healthy సరి అయిన వేళలు exercise. కలుపుచునుండా When you do it in perfect order, పై రీతులన్నీ పరికింతువేని if you observe all the above mentioned, ఆరోగ్య భాగ్యములు అనుభవించదవు. you will have this wealth of health. కుక్కరో పోయని కోడి కూయగని చక్కగా నిద్ర మంచము నుండి దెమ్ము. You get up from bed when the cock crows. ఈనాడు ఆ కోడి కూతలు కాదు, రైళ్లు కూతలు కూస్తున్నా గాని లేయరు. Today we get up as we listen to the sounds of railway. తెల్లవారి ఏ 8 గంటలకో 9 గంటలకో లేస్తారు. Today people get up at 8 or 9. కారణమేమిటి? Why? రాత్రి ఆలస్యంగా పండుకుంటారు, నిద్రపోతారు. Because they go to bed very late. ఎందుకు ఈ ఆలస్యము? Why delay? పోనీ చదువులో కాలాన్ని ఏమన్నా సార్థకం చేస్తున్నారా? కాదు కాదు. Do you think they spend their time in reading? ఈ టీవీలు, TV, ఈ రేడియోలు radio. ఇవన్నీ వేసుకొని దాని ద్వారా ఈ కాలంనంతా వ్యర్థం చేయటమే కాకుండా They waste their time. మనసు కూడాను పాడు చేసుకుంటున్నారు. They spoil their mind also. ఈ టీవీలో వచ్చేటువంటివన్నీ కూడాను చాలా అసభ్యమైనటువంటివి, అసహ్యమైనటువంటివి, All that we watch on TV are disgusting, శీలరహితమైనటువంటివి, obscene, గుణరహితమైనటువంటివి, vulgar. అలాంటి దుశ్చేష్టలంతా కూడా చూపుతున్నారు. We watch such scenes. ఇది గవర్నమెంట్ కి ఏం ఆనందమో ఆదాయమో నాకు తెలియదు. What income that government gets is not known. గవర్నమెంట్ ఇది చాలా గొప్పది అని గొప్పగా ఇంకా డెవలప్ చేస్తున్నారు. Government also is supporting TVs. కనుకనే పిల్లల్ని పాడు చేయటము ఈ ప్రభుత్వమే. It is the government that is spoiling the youth of this country. జన్మలని నిస్వార్థమైనటువంటి యొక్క యువకుల యొక్క హృదయాలను చాలా అపవిత్రము, అన్యాయము, అసహ్యంగా చేస్తూ ఉంటున్నారు. The hearts of youngsters are so pure, they're perfect, innocent, but they are turned into other ఇంకా విదేశాల disgusting, నుంచి కూడా horrible. తెప్పించుకొని చూపిస్తుంటారు. In fact, many other things are brought here and telecast. ఈ విధమైనటువంటి యొక్క దురభ్యాసంలో పిల్లలకు తోడ్పడేదానికంటే సదభ్యాసాలు చేయకూడదా? Why can't we cultivate good habits? వారికి సచ్చరిత్రను చూపకూడదా? Why can't we show them good stories? సత్ప్రవర్తనలో ప్రవేశింపకూడదా? Why can't we encourage them to take the good conduct? ఇంటిలో తల్లిదండ్రులు కానీ, Parents at home వీధిలో విద్యావంతులు కానీ, or educated outside,
టీచర్స్ కానీ or teachers, పెద్దలు కానీ elders, ఎవరు దీంట్లో చర్య తీసుకోవటం లేదు. no one takes any action in this direction. కారణం Why? వారందరూ ఇదే అభ్యాసాల్లో ఉన్నారు. Because they have same habits. వారు చెప్పడానికి పోతే నీవేం తక్కువయ్యా అని అడుగుతారు. If they question, youth will put a question again. What is that you అలాంటి do? పిల్లలతో బుద్ధి చెప్పించుకునేటువంటి పెద్దలు తయారవుతున్నారు. The elders are helpless today as we taught a lesson by youngsters. వారే అక్కడ చైర్స్ వేసుకొని కూర్చుంటారు. In fact, they will sit there on chairs watching ఇంకా TV. కొంతమంది ఏం చేస్తారు తెలిసినా, You know what some others do? నాయనా నీవు పుట్టబర్తిలో సంవత్సరం అంతా ఉండినావు, You have spent one long year in Puttaparthi. ఒక్క టీవీ కానీ ఒక్క పిచ్చి మాటలు కానీ పిచ్చి ఆటలు మీరు ఎప్పుడు చూడలేదు You didn't have any occasion to watch TV or indulge in gossip or అని doing అమ్మ talk. ప్రేమతో ఆ టీవీని తెచ్చి ముందర పెట్టి So the TV is kept in front. భోజనం తట్ట కూడా అన్ని వడ్డించుకొని వచ్చి చేతికిచ్చి, The plate is also brought. చూడు Food is నాయనా served. నీ ఇష్టం వచ్చినట్టు చూడు. Come on, watch TV as you like. ఇది ఏ తల్లి అయినా కూడాను బిడ్డ క్షేమాన్ని కోరినటువంటి తల్లి ఈ విధమైనటువంటి ఆటలు ఆడుతుందా? Do you think they think that parents are well-wishers? లేదు లేదు. No. పిల్లల్ని చెడగొట్టడానికి 100 మార్గాలుగా ప్రయత్నం చేస్తున్నారు. They act 100% spoiling their work. దీనికి ఇంకా పెద్ద ప్రచారము ప్రభుత్వం యొక్క ప్రచారాలు అధికంగా చేస్తున్నారు. And government is also encouraging by way of giving wide ఈ publicity. ప్రభుత్వానికి మాత్రం బుద్ధి ఉందా? And government also has no sense. ఏ మాత్రము లేదు. Nothing whatsoever. వారు కూడా ఆఫీస్ నుంచి వస్తానే వేసుకొని కూర్చుంటారు. The officers also return and watch TV. ఇంట్లో ఏమైనా టీవీలు లేకుండా పోతే If there are no TVs at home, క్లబ్బులకని వెళ్తారు. they go to clubs. ఆ క్లబ్బుల్లో చేసేటువంటి పని ఏమిటి? What do they do in clubs? త్రాగటము, తినటము, పేకాటాటము, టీవీలు చూడటము. It's only drinking, gambling and watching TV. ఈ దురభ్యాసముల చేతనే, ఈ Because of that, దుశ్చర్యల చేతనే, దుష్ప్రవర్తనల చేతనే దుర్మార్గులైపోతున్నారు ఈనాటి పిల్లలు. because of these bad actions, because of bad habits, youngsters have become so wicked. మాటలు కూడా మృదుమధురమైనటువంటి మాటలు రావటం లేదు. They are not able to speak softly and sweetly. కఠినమైనటువంటి మాటలుగా వస్తున్నాయి. They speak harshly. అదే నేను అప్పుడప్పుడు చెప్తుంటాను, That's యూ what- కెనాట్ ఆల్వేస్ ఒబ్లైజ్ బట్ యూ కెన్ స్పీక్ ఆల్వేస్ ఒబ్లైజింగ్లీ. You cannot always oblige, but you can always speak obligingly. ఎంత విధేయతగా మాట్లాడాలి. Speak in all humility. ఆ విధేయతనే అడుగంటిపోయింది. That humility is missing today. వాళ్ళనంతా కూడాను అనేక రకమైనటువంటి దుర్మార్గంలో ప్రవేశపెడుతున్నారు. They are in a wicked way. ధనము కూడాను వ్యయం చేస్తున్నారు. Money is wasted and spent. ధనమెచ్చిన మదమెచ్చును, Then once you have money, you will be arrogant. మదమెచ్చిన దుర్గుణము మానక హెచ్చును. With arrogance, you'll have all vices. ధనముడిగిన మదముడుగును, Then once money is gone, vices vanish. మదముడిగిన దుర్గుణము మానును. And all bad habits will come to a halt. ఈ అన్ని చెడ్డ మార్గములకు ఈ ధనమే మూల కారణం. For all bad behavior, bad conduct, money is responsible. ఒక అమెరికా నుంచి ఒక విద్యార్థి వచ్చాడు. A student came from America. ఈనాడే వారికి ఇంటర్వ్యూస్ ఇచ్చి పంపించాను. Bhagavan granted them an interview this morning. నాయనా నీకెంత వస్తుందిరా నాయనా అన్నాడు. Bhagavan asked him how much you receive, pay. $30,000 వస్తాయి అన్నాడు. He said $30,000. నెలకు $30,000 వస్తాయన్నాడు. He receives per month $30,000. ఎంత నీవు మిగిలిస్తున్నావు అన్నాడు. How much you are saving? నయా పైసా కూడా మిగలటం లేదు He అన్నాడు. said, not even naya paisa. ఇంత రాక్షసత్వంగా నీవెందుకు తయారయ్యావు అన్నాను నేను. How is that you have become a demon? నీవు ఒక రాక్షసి, You are a demon. మనిషి కాదు. You are not a human. $30,000 ఇంత పాడు చేస్తున్నావా? You are wasting $30,000. నీవేమైనా మనిషివా? Are you a human? ఎందుకోసం ఈ విదేశాలకు వెళ్ళావు నీవు? Why have you gone abroad? ఈ డబ్బులు సంపాదించటము, దుర్మార్గంలో ప్రవేశపెట్టడము, దుష్ప్రవర్తనలో మరగటం. You earn money, you cultivate bad habits, and waste all the money. నేను ఇట్లాంటి విషయాలకు దయాదాక్షిణ్యం ఎప్పుడూ చూడను. Bhagavan will never spare anybody in this matter. చెప్పారు, నీవు ఒక రాక్షసంగా తయారవుతున్నావురా. And Bhagavan told him, you have become a demon today. భార్య కూడా వచ్చింది. His wife also was there this morning. అన్నా నీవు కూడా ఈ సుర్పణక మాదిరి ఎందుకు తయారైనావు? And he told his wife, you also have become a ఆయన Surpanaka. చూస్తుంటే నీవింకా తిరగటము. You are also following him, encouraging him. ఇరువురు కలిగి ఇరువురు చేరి మీ జీవితాలు భస్మం చేసుకుంటున్నారు. Both of you are ruining your lives. ఇలాంటి జీవితం మంచిది కాదు. Such sort of life is not ఇలాంటి applicable. జీవితం అభివృద్ధి చేసుకోవడానికి విదేశాలకు వెళుతున్నారా?
You are just going abroad to spoil your life. విదేశాలకు వెళ్లి ఏమి నీవు తీసుకుని రావాలి? What is that you should bring from? ఆదర్శవంతమైనటువంటి యొక్క గుణములు తీసుకుని రావాలి. You should bring from there ideal qualities. ఆదర్శమైనవి ఎక్కడున్నాయి? Where are ఒక they? భారతదేశం నందే తప్ప ఇంకే దేశం నందు కూడా లేదు. All ideals are here in Bharat only and nowhere else. కనుకనే భారతం నందు ఎన్న భారతే తన్న భారత అన్నారు. What is not present in Bharat is not present భారతంలో anywhere. లేనటువంటివి ఏ దేశంలోనూ మనకు కనిపించవు. What is not available here is not available anywhere. ఈ భారతదేశంలో నువ్వు నేర్చుకోవాల్సినవి కావలసినవి ఉన్నాయి. There are lots of things to learn if you want to here in Bharat. నీవు ఎందుకోసం వెళ్తున్నావు విదేశాలకు? Why do you go abroad? సంపాదించడం కోసమనా? To earn money? సంపాదించింది మాత్రం నువ్వు పెట్టుకుంటున్నావా? Are you able to save? రావటం లేదు. No. తెచ్చిందంతా కూడా ఖర్చు అయిపోతుంటాయి. You spend all the money. కట్టగడపటికి Finally, తన నెల జీతముకు తనకు చాలా చాలక and you feel shortage also. కాఫీ హోటల్స్ లో పోయి కప్స్ కడుగుతున్నాడు. Ultimately, he takes to another job, cleaning the cups in a hotel or a restaurant. ఇంతే కాదు, Not only this, కొన్ని న్యూస్ పేపర్స్ అంతా అమ్ముకొని బ్రతుకుతున్నారు. and they also lead their life as newspaper vendors. మన వారికి ఏమంటే అమెరికాలో ఉన్నాడు నా కొడుకు, Here the father is happy that my son is in ఏం America. చేస్తున్నాడు అంటే What is కాఫీ it? కప్పులు కడుగుతున్నాడని చెప్పుకోవడానికి సిగ్గు. What is he doing there? Doing the job dishwashing. ఇలాంటి హీనమైనటువంటి యొక్క పనులు చేసుకుంటూ ఉన్నారు. Such mean jobs they do. ఉండటం అమెరికా లోపల, But stays in America. చేయటము తుచ్చమైనటువంటి పనులు. And they do mean jobs. ఈ So విధంగా no. సంపాదించుకుని రా, You can earn money తెచ్చి return నీ తల్లిదండ్రులకు పెట్టు, and serve your వాళ్ళను parents. సుఖజీవనం చేయి. Make your parents happy. మాతృదేవో భవ పితృదేవో భవ. And mother is God, father is God. తల్లిదండ్రులు నిన్ను కని పెంచి పెద్ద చేసినందుకు వాళ్ళకు తగినటువంటి యొక్క సహాయం చేయాలి. It's your responsibility to take care of your parents who have brought you up to this అందరూ stage. కూడా ఇక్కడ కూడా నువ్వు పాస్ అయిన తక్షణమే The moment you get through the exams here, వీసా కోసం పోతున్నారు. you apply for అది visa. వీసానో మీసానో ఏమో తెలియదు. Whether it is visa or misa mustache, nothing is known, not known. ఈ వీసా కోసం పోవటము, They go apply for visa. ప్రయత్నాలు చేయటము, They make effort. అక్కడ పోయి ధనం సంపాదించుకుని రావటము. They want to earn money and ఎంతవరకు return. తెస్తున్నారంటే కట్టగడపటికి చేతిలో నయా పైసా లేకుండా వస్తున్నారు. They just return with empty hands. ఇంక ఎక్కువ దినాలు కాదు మీకు చెప్తున్నాను. It's not going to be that far. ఇంకా 5-6 సంవత్సరం లోపలే అమెరికాకు పోయిన వాళ్ళందరూ వెనక్కి వస్తున్నారు. Within 5 to 6 years time from ఇంకా now అక్కడ on, ఉండడానికి వీలు లేదు. most of the people from America are going అక్కడ to పరిస్థితులు return. చాలా ప్రమాదకరమైనటువంటివిగా మారుతున్నాయి. And there lies a danger there. You cannot. స్వదేశమే నిజమైనటువంటి దేశము. And in fact, స్వధర్మమే మన సరైనటువంటి ధర్మము. and your own conduct is కనుక dharma. స్వధర్మో నిజమసేయ పరధర్మో భయావహ. పరధర్మములు ఎప్పుడు కూడా భయంకరమైనటువంటివి. That what you want to adopt, it is dangerous. That which is native, it ensures స్వదేశంలో security. నీవు సుఖాన్ని అనుభవించు. Enjoy your true nature. Self. నీవు ఎక్కడ పోయినప్పటికీ నేను భారతీయుడిని అనేటువంటి గర్వంగా నీవు చెప్పుకోవాల్సింది. Be happy and be proud of your nativity, native land, that you are Indian. ఇది నాదు మాతృదేశము, This is my ఇది నా motherland. ప్రియ మాతృభాష, This is my mother ఇది tongue. నా మతమంచు. This is my religion. ఎదగొట్టి నుడువనేరని బ్రతికిన పీనుంగొకండు వసుదం గలడా. If you are not proud enough, you are just equal to a dead body corpse. కనుకనే మనము ఆశపడుతున్నాము, ఆనందిస్తున్నాము గొప్పగా సంపాదించుకుంటున్నాడని. We have got a desire to కానీ earn. ధన సంపాదన వల్ల ఎట్టి దుర్మార్గం పాలైపోతున్నారు. యోచన చేసుకోండి. With all the earnings, to what bad habits we అక్కడ resort to. పోతానే పిల్లలు పుడుతున్నారు. And they have children there. కుక్క పిల్లలు మాది 10-12గా పుడుతుంటుంటాయి. And they have many children. ఆ పిల్లలను సాక్కోటానికి కూడా చేత కాదు. And they cannot take care of them. వాళ్ళు కూడాను అపవిత్రమైన మార్గంలో ప్రవేశపెడుతున్నారు. They too resort to bad life. ఈ విధమైనటువంటివి మనం చెడ్డమే కాకుండా పిల్లల్ని కూడా చెడగొట్టమా? We spoil and we spoil our తా children. చెడిన కోతి వనమెల్ల తెరిచిందట. A monkey that is spoiled will be spoiling the whole of the forest. కనుకనే మనము చెడకూడదు, పరులను చెడపకూడదు. We should not spoil ourselves and spoil others. కనుకనే భారతదేశము చాలా పవిత్రమైనటువంటి దేశము. Bharat is a sacred land. భారతదేశము చాలా పుణ్యభూమి, త్యాగభూమి, యోగ భూమి, సంపద భూమి. It is a land of wealth. It is a land of sacred quality and spirituality. It is a meritorious land. It is a land of action. కానీ దీన్ని అనేక దేశస్తులు అనేక రకంగా వర్ణించుకోవచ్చును. But foreigners may speak in different ways. కానీ నేను దాన్ని అంగీకరించను. Bhagavan would not endorse that idea. భారతదేశము
పవిత్రమైన దేశము. Bharat is a sacred land. భారత Bharata. భారత Bharata. భా అనగా ప్రకాశము. Bha, effulgence. ప్రకాశాన్ని అందించేటువంటిది భారతదేశము. That which sheds light is Bharat. అనగా జ్ఞానాన్ని అందించేటువంటిది భారతదేశం. That which spreads the light of knowledge. భారతదేశమందు హరి పల్మలు పుట్టుచు జీవకోటిని ధీరతతో తత్వం ఉపదేశము చేయొచ్చు చెల్మి గలుగుతున్నారయ్యా. In fact, in this land of Bharat, many have taken birth and propagated spiritual knowledge to the ఒక్క entire భారతదేశం humanity. నుండి అవతారాలను తప్పుతున్నాయి. Has been the land, the birthplace of ఒక incarnation. భారతదేశం నుండి ధర్మ ప్రచారం జరుగుతున్నది. It is only in Bharat, dharma is the సత్యం propagation. వద ధర్మం చెర. Adherence to truth and practice of dharma are the cardinal principles here. ఈనాడు అట్టి రెండింటి ఎందుకు రెండు నేత్రములుగా ధారించి The twin principles are the two eyes. జీవితాన్ని ఎంతో ఆదర్శంగా నిరూపిస్తున్నారు. And the idealism is taught to the entire world. నేను నిజం చెప్తున్నాను. Bhagavan is stating a ఒక fact. వర్ణన కోసం కాదు. It's not for అంతో ఇంతో సత్యసాయి కళాశాలలో చదువుకున్నటువంటి పిల్లలు, సత్యసాయి పాఠశాలలో చదువుకున్నటువంటి పిల్లలే ఆదర్శమూర్తులుగా కనిపిస్తున్నారు. the ఇంకా ఏ పిల్లను చూసినప్పటికీ వీరి తోటి బారులంతా చూస్తుంటుంటే సిగ్గేస్తుంది. Only students of Satyasai educational institutions, the colleges and schools, the children are perfect and ideal. You may watch the students outside. చాలా హీన స్థితిలో ఉంటున్నది. They are in a very mean way. క్రమక్రమేణ కూడా ఈ విద్యార్థుల యొక్క స్థితి ఏమైపోతుందో చెప్పడానికి వీల్లేదు. What will happen to the student world in future? తండ్రి మాట్లాడించడానికి కూడా నువ్వు భయపడిపోతున్నాడు. Even father is afraid to face his son. నాయనా ఎందుకురా నీవు ఇట్లా సిగరెట్ తాగుతావు అని తండ్రి చెప్తే నోరు మూసుకో అంటాడు. If father questions son, why do you smoke? The son will say, shut up. ఇంత మాత్రంతో కాదు, Not only this. తండ్రి ఎదురుగానే తీసి తాగుతాడు. And then start smoking in front of him. తాగు, ఏమైనా తాగు, Yes, you may smoke. కానీ anything. తండ్రికి ఒక గౌరవం ఇవ్వద్దా? But should you not show కానీ పెంచి respect? పెద్ద చేసినటువంటి తండ్రికి ఈ మాత్రం గౌరవాన్ని అందించకపోతే ఏం ప్రయోజనం కుమారుడు పుట్టి? Should you not respect your father? What for is your life? తండ్రికి అగౌరవం చేసినటువంటి కుమారుడు పుట్టేదానికంటే పోవటం మంచిది. If you disrespect your father, better you die. Life is useless. కనుకనే తల్లిదండ్రులకు గౌరవాన్ని అందించాలి. So you should respect your parents. అట్టి తల్లిదండ్రులకు అన్నటువంటి పిల్లవాడని పేరుగాంచాలి. And you should have a good name that you are deserving children. విద్యార్థులారా, Students, సదభ్యాసాలను అభివృద్ధి చేసుకోండి. have good habits. సచ్చింతనను మేల్కొల్పండి. Entertain good thoughts. మీ యొక్క జీవితంలో చాలా ఐకమత్యమైనటువంటి దాన్ని ప్రేమ చేతనే మనం సంపాదించాలి. Foster unity out of love. ఐకమత్యమే లేకపోతే దేశం చిన్న భిన్నమైపోతుంది. When there's no unity, the whole country gets divided. ఎటువంటిది భారతదేశం అంతా చేరి ఒక్క ఉమ్మడి కుటుంబంగా ఉండేటువంటిది. The whole Bharat is a joint family. ఈనాడు Today, ఈ పార్టీ బలాలు పెరిగిపోయి because of political parties, ఒక్కొక్క పార్టీకి ఒక్కొక్క పేరు, each party has got its own ideology. ఒక్కొక్క పేరుతో ఒక్కొక్క గ్రామాన్ని చీల్చివేయటము. And each village is divided by political parties. ఇది వాళ్ళ పార్టీ, ఇది మా పార్టీ. They divide the whole village. ఈ పార్టీల కోసం చెప్పని దేశమును గ్రామాలను కూడా చీల్చివేస్తున్నారే. In fact, they are dividing all villages, towns and the whole country. ఎంత పవిత్రమైన దేశం భారతదేశం. What a sacred land it is. ఇప్పుడు భారతదేశం నుంచి వచ్చానంటే ఏ స్టేటు, ఏ రాష్ట్రము, ఏ జిల్లా ఇట్లంతా ప్రశ్నలు వేస్తున్నారు. If anyone comes from Bharat, people will ask you from ఇంత which పూర్వం state. ఇట్లాంటి ప్రశ్నలే లేదు. Earlier, no such questions. were భారతదేశం posed అంటే to you. అంతా చేరి ఒకే ఇల్లే. The whole Bharat is only one country then. ఇంతటి ప్రేమ చేతనే, ఐకమత్యం చేతనే భారతదేశము ఇంత అభివృద్ధి పొందింది. Bharat could progress because of this underlying unity. ఈనాడు ఈ పార్టీలు విభేదంగా కావటం చేత గ్రామ గ్రామంలో కూడా రెండు తెగలుగా తయారైపోతున్నాయి. The multi-party system divided the whole country into fragments. ఏమిటి ఈ పార్టీలు? What are these political ఎవరి parties? కోసం చేస్తున్నారు? What is they doing? పక్కా స్వార్థాల కోసం చేస్తున్నారు. They have utter ఈ selfishness. రాజకీయ నాయకులు పూర్తి నగసిక పర్యంతము స్వార్థం తప్ప అన్యం కనిపించడం The లేదు. political leaders are full of selfishness from top to toe. దీనికంతా తాళాలు కొట్టేవాళ్ళు, శృతులు పెట్టేటువంటి వాళ్ళు ఎంతో మంది.
There are people who dance to their tune, beat their అది drum. కాదు, దేశం యొక్క ఐకమత్యానికి మీరు ప్రయత్నం చేయండి. We have to struggle to maintain the unity of this country. మన భారతదేశం అంతా ఒక్కటే. Whole Bharat is one. అందరూ అన్నతమ్ములు అక్క చెల్లెండ్రే. All are brothers and sisters. బ్రదర్హుడ్ ఆఫ్ మ్యాన్, ఫాదర్హుడ్ ఆఫ్ గాడ్. Brotherhood of man and fatherhood of God. ఈ ఐకమత్యమును మనం పెంచుకుంటూ రావాలి. We have to increase, improve upon this unity. దీన్ని చీల్చడం మాత్రం ఏమాత్రం ప్రయత్నం We చేయకండి. should never divide this country. ఒక భాష వాళ్ళకంతా ఒక స్టేటు, ఒక భాష వాళ్ళకంతా ఒక స్టేటు. ఏమిటి భాష అంతా? We are divided on linguistic basis. భాషలు మనం ఎక్కడైనా నేర్చుకోవచ్చును. You can learn any language. కానీ భాషకు తగినటువంటి పార్టీలు పెట్టటమా? The political party should not మంచిది go by కాదు. the language. విద్యార్థులారా, విద్యార్థినీలారా, మీరు ఎవరు చెప్పినా కానీ ఈ వివేకాలను కొంచెం అవకాశం అందించకండి. Students, boys and girls, never divide this country. Don't have any kind of మేమందరూ differences on భారతీయుల linguistic పిల్లలమే. basis. You consider yourself as children of Bharat. మేము భారత పుత్రులు మేము We're the children of Bharat. అని ధైర్యంగా మీరు హెచ్చరించుకుంటూ రావాలి. Declare with all the courage and conviction that ఏదో you're బుద్ధి Indian. తక్కువైనటువంటి పెద్దలంతా కూడా విభజన చేస్తే మీరు కూడా దానికి విభాగం చేసుకుంటూ పోకూడదు. Elders may divide you, but don't allow yourself to be divided. వాళ్ళు తెలివి తక్కువై చేస్తున్నారు. They are foolish. మీకు తెలివి తక్కువేనా? You are not that యువకులు bad. మీరు ఇంకా లాంగ్ జర్నీ చేయవలసినటువంటి వారు మీరు. Youngsters have a long journey ahead. మన భారతదేశం లోపల In this country of Bharat, సమాజం అనేటువంటి ట్రైన్ లోపల అందరూ ఎక్కిపోతున్నారు. in this train of society, all alight the train. కానీ ఈ ట్రైన్ లోపల వయసు అయినటువంటి వాళ్ళు నెక్స్ట్ స్టేషన్, నెక్స్ట్ స్టేషన్, నెక్స్ట్ స్టేషన్, ఎక్కడో స్టేషన్ లో దిగిపోతున్నారు. Some of the passengers who are elderly, old enough, will get on the next కానీ station. యువకులైనటువంటి వారు ఇంకా ఎంతో దీర్ఘ జర్నీ చేయాల్సి వస్తుంది. Your youngsters have a long journey. ఆ లాంగ్ జర్నీ చేయవలసినటువంటి మీరు ఎంత ధైర్యంగా ఉండాలి, You ఎంత should- సాహసంగా ఉండాలి, ఎంత ఆదర్శంగా చూపించాలి. You need to be ideal. You need all the courage and conviction to carry on this long ఎవరు journey. గాని ఈ విధమైనటువంటి మంచి మాటలు పిల్లలకు చెప్పేటువంటి వారే లేరు. Today we don't have anybody to teach this way. సాయిబాబా చెప్తున్నాడంటే సాయిబాబాను కూడా దూషిస్తారు. If Bhagavan tells like this, people will blame వాళ్ళ him. దూషణ భూషణ తిరస్కార పురస్కారం నేను ఏమాత్రము టచ్ చేయను. Bhagavan is beyond blame and praise. వాళ్ళ దూషణ వల్ల నాకు వచ్చే నష్టం ఏమిటి? What is that he is going to lose by వాళ్ళ this? దూషణ వల్ల నాకు వచ్చే ఆదాయం What ఏమిటి? is income that he is going to have? ఏమైనా చేసుకోండి, Let them do నేను it. చెప్పేది మంచిది. Bhagavan, whatever he says is bound to be అందరూ good and ఐకమత్యంగా great. ఉండాలి. అందరూ ఐకమత్యంగా ఉండాలి. Let us stand united. అందరూ అన్నదమ్ముల వలె ఉంటుండాలి. Let we అందరూ brothers అక్క and చెల్లెండ్ర వలె sisters. ఉంటుండాలి. Let us mingle together in ఆ harmony. విధంగా ఉండినప్పుడు దేశం ఎంత గొప్ప పేరు పొందుతుంది. Then the country will have good name. ప్రాచీన కాలం నుండి కూడాను భారతదేశం అనేటువంటిది ఎంతలో ప్రదీప్తమానంగా బలుస్తూ వచ్చింది. Since ancient times, Bharat has been at the center of glory and grandeur. కనుక అట్టి బలమును ఈనాడు కూడా మీరు అభివృద్ధి పరచాలి. We should maintain the same pristine glory. వ్యక్తిగతమైన దేశములు ఏమైనా ఉండినప్పటికీ దాన్ని పక్కకు నెట్టేసింది. Brush aside individual differences. అందరూ అన్నతమ్ముల వలె మీరు కలిసిమెలిసి ఉండండి. Let's mingle together as brothers and sisters. ఆ విధంగా ఉండినప్పుడే నిజమైనటువంటి భక్తి, నిజమైనటువంటి శాంతి, నిజమైనటువంటి ముక్తి మీకు లభ్యమవుతుంది. Then we have that kind of unity. We'll have bhakti, devotion. We'll have భక్తి, Shakti energy భక్తి, and mukti భక్తి, liberation. భక్తి భక్తి అని ఒక డివైడ్ చేయటం ఆ భక్తి కాదు కాదు. Devotion, bhakti is not anything separate. Seclusive. అనేకత్వంలో ఉండినటువంటి ఏకత్వాన్ని చూడాలి మనం. Unity in diversity కానీ is important. ఏకత్వాన్ని అనేకత్వంగా విభజించడం కాదు గొప్పతనము. There's nothing great if you divide, if you fragment that unity, entity. విద్యార్థులారా, Students, విద్యార్థినీయులారా, boys and girls, మీరు ఈనాడు ఇంతకాలం మీరు విద్యా సంవత్సరంలో నేర్చుకున్నందుకు, having learned, having acquired knowledge all along, విద్యాభ్యాసములు చేసినందుకు, having studied ఈ here, సమ్మర్ క్లాస్ అంతా కూడా జరిపించినందుకు, having been through the summer classes, ఆదర్శవంతమైనటువంటి యొక్క విద్యను మీరు నేర్చుకున్న వారిగా ఇతరులకు బయటికి పోయి మీకు చూపాలి. you should demonstrate to the others how an ideal student should నవ్వుతూ be. నవ్వుతూ 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 జీవించండి. Lead the life smiling, blissfully. ఎక్కడే గాని ఈ క్యాస్ట్ స్టైల్ ఫేసే వేయకండి. Never have a castor-oil face. ఎందుకు ఆ ఫేస్ మనకు? Why? దుర్భావములు ఏమైనా మనలో ఉంటేనే ఈ యొక్క దుశ్చష్టలు ఇంత వస్తాయి. Only bad thoughts make you put on a serious మనలో మంచి castor-oil భావాలు face. ఉన్నప్పుడు నవ్వుతూనే ఉంటాం మనం ఎప్పుడు. When you have good thoughts, you'll smile నేను and smile. ఎప్పుడు నవ్వుతూనే ఉంటాను. Bhagavan smiles and smiles. సాయిబాబు ఎందుకు ఎప్పుడు చూసినా చిరునవ్వుతూ ఉంటాడే? Why Bhagavan smiles?
నాకుంది చిరునవ్వు, Yes, నాకు smile ఈ చెడ్డ is, భావాలు లేవు, he has no bad ఈ thoughts, దుర్మార్గాలు లేవు, Nothing whatsoever. దుశ్చర్యలు లేవు, Nothing. దుశ్చింతనలు లేవు, No bad thoughts. దురభ్యాసం లేవు. no bad habits. నేను ఎప్పుడు పవిత్రమైనటువంటి దీనిగా ఉంటాను. Bhagavan is perfect. కనుకనే మీరు కూడా దాన్ని అనుసరించండి. You follow Bhagavan. ఫాలో ది మాస్టర్, Follow the master. face the devil, Face the devil. fight to the end, Fight to the end. finish the game. Finish the game. నీ యొక్క దీన్ని ఫాలో మీ. Follow Bhagavan. Follow the master. నేను ఆనందంగా ఉన్నట్టు మీరు ఆనందంగా ఉండండి. Bhagavan is blissful. Let you be blissful. మీరు నవ్వుతూ నవ్వుతూ ఉంటుండాలి, అప్పుడు నాకు చాలా ఆనందం వస్తుంది. When you smile, Bhagavan will be happy. కానీ కొంతమంది నవ్వుతూ ఉంటారు. But some smile. ఏమిటి ఆ నవ్వును నాకు అర్థం కాదు. What smile? ఏమిటి సినిమా నవ్వా? It's a loud laughter. Artificial. నవ్వునే కాదు ఇది. It's not smile at all. ఆ నవ్వులు ఏడుపుతో సమానమే. It's almost grief, agony. కనుకనే మనము నవ్వేటువంటి ఒక జీవితాన్ని ఆదర్శంగా చూపించాలి. We should have this natural smile as an ఎక్కడే idea. గాని ఎవరికైనా కూడా అపకారమే చేయకండి. Never harm anybody. హెల్ప్ ఎవర్, హర్ట్ నెవర్. Help ever, hurt never. అదే మన భారతదేశం యొక్క చరిత్ర యొక్క ఆదర్శము. That is the quintessence of the culture of Bharat. పరోపకార పుణ్యాయ పాపాయ పరపీడనం అన్నారు. Helping others is a merit, harming others is a sin. విద్యార్థులారా, Students, విద్యార్థినీలారా, boys and ఈ girls, 15 దినములు మీరు నేర్చినటువంటి యొక్క విద్యలు ఉంటారు ఎలాంటివిగా ఉండాలంటే ఆదర్శంగా చూపించాలి. you should be ideals having been through these summer classes. మీకు ఎందుకోసం ఇంత భోజనాలంతా పెట్టి Yes. దినానికి 4 తీపులు 4 sweets are served per day. ఇంత మంచి భోజనాలు అందించి, Rich ఇంత food, సౌకర్యాలు ఇచ్చి, ఇంత convenience, సదుపాయాలు చెప్పి, comfort. ఇంత ఆదర్శవంతమైనటువంటి పలుకులు మీకు అందించి All these good things are given to you. కష్టపడికి ఏమి దీన్ని దుర్వినియోగం చేస్తారో ఏమో అదే నాకు చాలా కష్టంగా ఉంది. How are you going to be benefited? What use you are going to మీరందరూ కూడా Good to it. సద్వినియోగపరచుకొని make proper use, good use, సత్ప్రవర్తన చేత, with good conduct, సదాచారం చేత, good practice, సచ్చింతన చేత, good thinking. సన్మార్గంలో నడచండి. tread along the right path, good path. తప్పక మీరు ఆ విధంగా నడుస్తామని ప్రమాణం చేయండి. తప్పక నడుస్తాం. Make a promise that you will lead an ideal life. చేస్తారు కదా? Will you do it? Yes. గుడ్ బాయ్స్, గుడ్ గర్ల్స్. Bhagavan says you are good boys, good girls. ఆ విధంగా చెయ్యండి. Be like that. అది నేను ఆశించేటువంటిది. That's what Swami expects ఈనాడు from you. ప్రత్యేకించినటువంటి మీకు ఉపన్యాసం చెప్పాలని నేను ఆశించలేదు. Bhagavan doesn't want to give a separate discourse. ఆరోగ్యాన్ని ముందు కాపాడుకోండి. Maintain your health. ఈ ఆరోగ్యానికి కూడా మూల కారణము The main cause behind it, కొన్ని దురభ్యాసములే మీకు మూల కారణములు. the bad habits may make you fall sick. ఈ చెడ్డ అభ్యాసములు పూర్తి మానేసేయండి. Give up all bad habits. ఎంత గట్టిగానో ముట్టిగానో ఉండవలసినటువంటి పిల్లలు Students who are to be ముఖం strong. చూస్తే బుగ్గల మాదిరి ఉంటుండాలి. You should be so strong and healthy. కానీ ఇప్పుడు చూస్తే But we find wrinkles on the గుంటల face. మాదిరి అయిపోయినాయి. You find wrinkles on the face. కనుకనే మీరు మంచి ఆరోగ్యాన్ని పొందండి. You should be strong and healthy. ఆరోగ్యం చేత ఆరోగ్యమైన పనులు చేయండి. And take to healthy action. ఆదర్శవంతమైన పనులు చేయండి. Do ideal activity. కనుకనే మీరు మంచి ఆరోగ్యవంతులుగా గాను మంచి ఆదర్శవంతులుగాను ఈ కార్యాలు పూజించుకొని నిజమైనటువంటి యొక్క ఆనందాన్ని అనుభవించండి. Bhagavan wants you to lead a blissful life, being healthy, being so strong. ఆరోగ్యం మంచిగా ఉన్నప్పుడే ఆనందం మనకు లభిస్తుంది. When you are healthy, you will be happy. ఆనందం 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 ఎక్కడి నుంచి వస్తుంది ఆనందము? You want happiness, how can you be happy? ఆరోగ్యం నుంచినే వస్తుంది ఆనందము. Out of health only you can be happy. కనుకనే ఆరోగ్యాన్ని బాగా కాపాడుకుంటే ఆనందం మనకు లభిస్తుంది. If you maintain your health, naturally you will be happy. ఆనందమే మహాభాగ్యము. And this health is wealth. ఆరోగ్యమే మహాభాగ్యము. Health is wealth. కనుకనే మీరు సరైన లోపల వేళకు భుజించండి. Have your food at the right time. మీ శక్తి కొలది భుజించుకోండి. The extent possible you అమ్మా నాన్నలు ఎంత కష్టపడి తెచ్చి పెంచుతున్నారో దాన్ని చక్కగా ఇష్టంగా భుజించండి. relish your food ప్రీతితో భుజించండి. in an నాకు ఇది లేదే, acceptable way. అది లేదే, ఇది లేదని నెట్టివేయకండి. Don't complain ప్రీతితో భుజించండి. and eat well. భుజించే సమయంలో Deliciously. ప్రీతిగా భుజించినప్పుడే అది ప్రీతిగా దేహానికి అంటుతుంది. Then once you eat it in a pleasing, palatable, acceptable way, it will అప్పుడే ఈ receive in a దేహము good sense. ఎంతటి పనైనా చేస్తుంది. Then you are ready to do any action. కనుక So, విద్యార్థులారా, students, విద్యార్థినీయులారా, boys and girls, ఇంతకాలం నేర్చుకునేటువంటి పాఠములు వేరు. all the lessons that you have learned are different. కానీ ఈనాడు మీరు తెలుసుకోవాల్సినటువంటి విషయములు వేరు. This day, something different is taught to చదువులో you. ఉన్నటువంటి సారాన్నంతా కూడా గుర్తించుకొని వర్తించండి. Know the essence of all education. ఎవ్వరిని మనము
కఠినమైనటువంటి మాటలతో దూషించరాదు. We should not accuse anybody, never use harsh words. ఈనాడు నీవు కఠినమైనటువంటి మాటలతో ఇతరుల మనసును నీవు నొప్పించినావా, నీ మనసును ఇంకా కఠినమైనటువంటి మాటలతో ఎంతమందో నొప్పిస్తారు. If you are harsh towards anybody, there will be many more people who will harm you, hurt you. రీసౌండ్ అండ్ రిఫ్లెక్షన్ ఇవి రాక తప్పదు. Things will come back to you as a reaction, reflection, resound. మీరు మంచిగా మాట్లాడి మంచి వాక్కులు తీసుకోండి. If you talk well, people will talk well to you. మంచి పనులు చేసి మంచి పనులు చెప్పండి. Do good actions and also speak in a pleasing way. ఆదర్శవంతమైనటువంటి విద్యార్థులుగా తయారు కాండి. Be ideal students. కనుకనే అదే నేను ఆశించేటువంటి. That's what Bhagavan expects from you. ఆ విధమైనటువంటి ఆదర్శాన్ని నిరూపిస్తే, If you are like that, అంతకంటే నాకు కావాల్సినటువంటి ఆనందం ఏం లేదు. Bhagavan doesn't need any more than this. ఇలాంటి ఆనంద నిమిత్తమై ఏమైనా నేను త్యాగం చేస్తాను. Bhagavan is ready to sacrifice anything for this. ఎన్ని కోట్ల రూపాయలు ఖర్చు పెడుతున్నాను మీకోసం. Crores are spent for you. ఏ కాలేజీలో కూడా చూడండి, You go to any college. మన కాలేజీలకు అందం ఎక్కడైనా వస్తుందా? Do you find that architecture కేవలం and అందం beauty? మాత్రమే కాదు, అనుకూలం కూడా చేస్తున్నాను. Not only the beautiful buildings, conveniences too are provided. అనుకూలమే కాదు, Not only that. దానికి తగినటువంటి యొక్క ఆదర్శాన్ని కూడా నేను అందిస్తున్నాను. And Bhagavan has become an ideal to the whole world. నయా పైసా నేను ముట్టడం లేదు. Not even Naya Paisa is received from you. ఇంకా కొంతమంది చాలని వాళ్ళకి నేను స్కాలర్షిప్ ఇచ్చేసేస్తున్నాను. Further, more scholarships are awarded to ఏ students. స్కాలర్షిప్ కాదు, ఏ షిప్ అయినా కూడా ఇచ్చేస్తాను. Not merely scholarship, any other ship, any costly thing will be given బాగా to you. పడితే నాకు అంతే చాలు. If you are good, that's enough. కానీ కొంతమంది ఇంతకాలం బ్రతికి కూడాను ఇంకా దుర్బుద్ధులు ఇంకా వారిలో పోవటం లేదు. Though people have been here for long, they have not given up their bad habits. విద్యార్థులారా, Students, ఎంతో నేను అడుక్కుంటున్నాను, మీ దుర్బుద్ధులు దూరం చేయండి, give up all bad thinking. దురభ్యాసం దూరం చేయండి, Give up bad habits. సద్గుణములు పెంచుకోండి, Develop good qualities. సదభ్యాసం చేసుకోండి, Take the good action. సన్మార్గంలో ప్రవేశించండి, Be along the right path. ఆదర్శవంతమైన జీవితాన్ని అనుభవించండి, And experience, lead an ideal life. ఆదర్శవంతమైన జీవితాన్ని అందించండి. And that you share with others. కనుక So, ఆరోగ్యము, health, ఆనందము bliss, ఇవి రెండు ఉంటుంటే ఇంక మనం సంపాదించవలసింది ఏమీ లేదు, కావలసినంత సంపాదించవచ్చు. health and bliss are enough. Nothing more need to be acquired. ధనం సంపాదించడం కాదు మనకు ముఖ్యము, It's not that important. గుణములు to earn money. సంపాదించాలి. It is guna, the virtue is ఆ important. గుణం లేకపోతే ధనం వచ్చి ఏం ప్రయోజనము? Without guna, virtue, dhana, money is useless. ధనం వల్ల మనకు వచ్చే సుఖమేం లేదు. No happiness you get out of money. గుణం వల్లనే మనకు గట్టి సుఖం కలుగుతుంది. It's only you will have true happiness out of guna, the virtue. తల్లిదండ్రులను సంతోష పెట్టండి, Make your parents happy. తల్లిదండ్రులను ఆనంద పెట్టండి, Make them blissful. వారికి ఏమైనా ఇట్లాంటివి ఏమైనా వారు ప్రయత్నాలు చేసి మీకు దురభ్యాసాలు చూపితే, అమ్మా ఇది మంచిది కాదు, You also teach them if they divert your attention. దీనివల్ల మేము చెడిపోతుంటాము, We'll be spoiled if దీనివల్ల we మేము follow it. బాగుపడము, We are not going to be good. మీరేదో మా Future. క్షేమం కోసమని మీరు కోరుతున్నారు. You act as if your మా well-wisher. క్షేమమే కాదు, It is not మా welfare. యొక్క క్షామం. Well, it is not Kshema welfare, it is the Kshama famine. మాకు తగినటువంటి ఒక దుర్మార్గాన్ని చూపుతున్నారు. And you are showing all wicked అది కాదు. demonstrations. మా క్షేమానికి తగినటువంటివి స్వామి చెప్పాడు, అది మేము చేసుకోవాలి. It's what Swami has said. Let me act independent as Bhagavan has said. ఈ That you విధమైనటువంటి say యొక్క to them. పవిత్రమైన మార్గంలో పవిత్రమైన నడతలతో పవిత్రమైనటువంటి జీవితాన్ని గడపండి. Bhagavan wants you to lead an ideal life, a sacred life, in a sacred way. చాలా సంతోషము. అందరూ ఆనందంగా ఉండి Let you all lead a blissful life. వెళ్లే ముందుగా కూడాను ఇంకా కొన్ని శేషాలంతా ఉన్నాయి, అవి కూడా మీకు ప్రత్యేకంగా చెప్పించి మిమ్మల్ని పంపుతాను. There are certain things that need to be told, then Swami will give you a send-off. రామ 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 సీతా రామ 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 సీతా సీతాదేవిని ఇటివరించి ఆవన రాశిని నీటుబరించి
ఆదరించి ఆదరముగా మీ భీషణు రామ 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 సీతా రామ 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 సీతా కరదూషణము కనుజుల దృంచి కరదూషణము కనుజుల దృంచి కరుణ జటాయువు గతి సవరించి శరభంగాది మునీంద్రుల దోచి శబరి ఫలములు ప్రేమ భుజించిన రామ 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 సీతా రామ 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 సీతా ముందుగా హనుమంతుని దీవించి ముందుగా హనుమంతుని దీవించి ముదమలరగ రవి చుట్టు పాలించి చెందిన చినుకతో వాలిని రుంచి చేరిన వానర పీరుల గోచి రామ 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 సీతా రామ 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 సీతా రామ 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 సీత రామ